హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా అక్క? చూసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? మరి అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జామున్ ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు. ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే. నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ దిగరా నాన్న. బాబు ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిబిడ్డ రాష్ట్రాలు గుడ్డు. అదిగో చూడు. సిద్ధు పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో బట్టు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. ఇక్కడే కూర్చుంది ఏంటిది? చిత్ర గారు ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరికలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుందండి. సిద్ధు కూడా అంతే. వాడి కర్మ ఇంకా లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవ్వాల్సిందే. మనం బయలుదేరుతాం పదండి, ఇంటికి వెళ్ళి చదువుకుందామే. ఏంటి శ్రీరామ్ గారు, అతను నా వల్లే అలా పిచ్చోడైపోయాడు. ఇలా మాట్లాడుతున్నారేంటి? హౌ కెన్ యు టాక్ లైక్ దట్? మీ దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ ఇంటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి మంచోడు చేయమంటారేంటి? ఎస్, అదే కరెక్ట్ అండి. ఇంతమంది పిచ్చోళ్ళ మధ్య ఉంటే తన పిచ్చి ఎప్పటికీ తగ్గదు. మనలాంటి మామూలు మనుషుల మధ్య ఉంటే తప్ప మనిషి అవ్వలేడు. వద్దులండి, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా. పిచ్చోడి ఇంటికంటే కష్టం. వద్దు, మన వల్ల కాదు. శ్రీరామ్ గారు, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? సిద్ధుని మీతో పట్టే కొన్ని రోజులు ఉంచుకోగలరా ప్లీజ్? నా కోసం. అలా అంటారేంటండి? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సిద్ధుని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. మై ప్లెజర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మీరు బయలుదేరండి. బాయ్. నోటి దురదర నాకు. రే, ఇప్పుడు తను వదిలిన చేయి జీవితాంతం పట్టుకోవాలంటే ఆడినింటికి తీసుకెళ్లాల్సిందే. చిత్రకి దగ్గరే ఏ ఆపర్చునిటీని వదులుకోలేను. వాడిని బాగా చూసుకుంటే నా లవ్ సక్సెస్ అయినట్టే కదరా. డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వాడిని ఇంటికి తీసుకెళ్దాం పదా. అది సంగతి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి తప్పించుకోవడానికి బ్రేకప్ డ్రామా ఆడుతున్నాడు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఎప్పుడు అలా మాట్లాడు. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్ట్. సత్యం, సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. వాడు ఫ్లర్ట్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. హలో, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఫ్రెండా? ఆ చిత్రహింసేనా? స్పీకర్ ఆన్ చేస్తావా? ఏయ్, ముందు నువ్వు అర్జెంటుగా చిత్రతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. రేపటి నుంచి మనం ఎప్పటిలాగే హగ్లు కిస్లు ఇచ్చుకుంటూ జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి నువ్వు ఇవన్నీ చేస్తున్నావా? ఏయ్, చెప్పేది నీకే. ఇటు చూడు. ఇప్పుడు మాట్లాడు. మరి టాన్ జీన్స్ వేసుకోవడం, నాన్ వెజ్ తినడం మానేస్తావా? పిచ్చా నీకు? అసలు అవన్నీ చూసే కదా నువ్వు నన్ను లవ్ చేసావు. చెత్త ఫిలాసఫీలు చెప్పే ఆ చిత్రాన్ని పక్కన పెట్టు. ఏంట్రా కూస్తున్నావు? నీలాంటి ఎదవిని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు. అదే నా ఫిలాసఫీ. నాకు తెలిసే నువ్వు పక్కనే ఉన్నావని. అయినా నీకు వేరే పని పాట లేదా? నా తంటాలు పడి అమ్మాయికి లైన్ వేసి లైన్ లో పెట్టుకుంటే నువ్వు దాన్ని చెడగొడతావా? నీకేం తెలిసే అమ్మాయిల్ని పడగొట్టడానికి అబ్బాయిలు పడే కష్టం? చూసావా? కష్టపడి లైన్ లో పెట్టాడంట. అంటే వీడికి డెఫినెట్ గా వేరే ఏదో ఇంటెన్షన్ ఉన్నట్టేగా. అవునే, లవర్స్ అన్నాక హగ్ చేసుకోరా, కిస్సులు పెట్టుకోరా, రొమాన్స్ చేసుకోరా. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాడు చూసావా? నీతో నాకు మాట్లాడంటే గీతా, నువ్వు డిసైడ్ చేసుకో. నీకు నేను కావాలా, నీ ఫ్రెండ్ కావాలా? ఓకే, నేను కావాలని చెప్పు. సిద్ధు, ఇట్స్ ఓవర్.
నాకు నువ్వు అక్కర్లేదు. లెట్స్ బ్రేకప్. తిక్క కుదిరిందా? ఇప్పుడు కూర్చొనేడు దేవదాస్ లాగా, ఇడియట్. హాయ్ చిత్ర గారు, ఫోన్ చేయగానే వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏంటండి చాలా డల్గా ఉన్నారు? సిద్ధుకి పిచ్చెక్కింది. వాట్? సిద్ధుకి పిచ్చెక్కిందా? అవును. అప్పుడే మ్యాటర్ పోస్ట్ చేసేసావా? తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గీతకి కనపడ్డాడంట. సో సాడ్. వదిలేయండి, వాడు కర్మ అనుకుందాం. అలా ఎలా వదిలేస్తామండి? 2 days బ్యాక్ నాతో మాట్లాడిన వ్యక్తికి సడన్ గా పిచ్చెక్కిందంటే నేను ఎలా నమ్మను? నేను సిద్ధుని అర్జెంట్ గా చూడాలి, తనతో మాట్లాడాలి. ఎవరు కాల్ చేస్తున్నారండి? సిద్ధుకి. బాయ్ 1 minute, మమ్మీ కాలింగ్. ఎక్స్క్యూజ్ మీ, బయటికి రండి. హలో హలో, డాక్టర్ పీకే పాల్ స్పీకింగ్, మెంటల్ స్పెషలిస్ట్. పీకే బాలా? అవును పాలే. ఇది సిద్ధు నెంబర్ కాదా? ఇది నా నంబర్, నా సెల్ కొట్టేసి వాడుతుంటాడు వెదవా. ఇంతకీ నువ్వెవరు? చిత్ర. ఓ, చిత్ర బాలసుబ్రహ్మణ్యం. నా పేరు మీకెలా తెలుసు? ఫ్లట్ అని ఒక మగాడిని పిచ్చోడిని చేశావు, ఆ మాత్రం తెలుసుకోలేనా నీ పేరు? మేము వీక్లీ 4 days బయటికి పంపిస్తుంటాం. ఆ టైంలో నీకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడని తెలిసింది, అందుకే వాడిని ఈ రోజు గొలుసులతో కట్టేశాను. ఇంకా లైఫ్ లో వాడిని జోలికి రాడు. డాక్టర్ నాతో చాలా తెలివిగా మాట్లాడతాడు. వాట్ నాన్ సెన్స్, పిచ్చోడు తెలివిగా మాట్లాడకూడదా? ఒక్కసారి రా, ఎంతమంది తెలివైన పిచ్చోళ్ళు ఉన్నారో చూపిస్తా. సార్, ఇంతకీ అతను ఎక్కడున్నాడు? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. నువ్వు ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేసి సిద్ధుని నీ మైండ్ నుంచి తీసేయ్. బాయ్. కాఫీ తీసుకోండి. కెన్ యూ ప్లీజ్ డూ మీ అ ఫేవర్? షూర్. మెంటల్ హాస్పిటల్కి వెళ్దామా అండి? మెంటల్ హాస్పిటలా? ఎందుకండి? నేను సిద్ధుని అర్జెంట్గా చూడాలి. సిద్ధు పిచ్చోడైపోయాడని తెలిసింది కదా, ఇంకెందుకు? నా వల్ల తను పిచ్చోడైపోయాడంటే నాకు చాలా బాధగా ఉందండి. సిద్ధుని ఇప్పుడే చూడాలి. ప్లీజ్ పదండి, నా కోసం రారా? అది కాదండి, ఇప్పుడు అతను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడో ఏమో. సర్లేండి, నేనే వెళ్తాను. నేను కాదన్నా వెళ్ళిపోయేటట్టుంది. ఒక్క నైట్ టైం ఇవ్వండి. మార్నింగ్ 10 o'clock ఎర్రగడ్డ హాస్పిటల్కి వచ్చేయండి. నేను అక్కడే మీకోసం వెయిట్ చేస్తాను. బిలీవ్ మీ, ఐల్ టేక్ కేర్. వస్తారు కదా? రాక చేస్తానా? మీరు బయలుదేరండి, నేను వస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఒరే సిద్ధు, ఎటెళ్ళిపోతుందిరా నీ ప్రేమ కథా చిత్రం? రే సురేష్, నాకు అర్జెంటుగా పిచ్చి సిద్ధు కావాలరా. ఇంతకీ ఆన్సర్ ఏదో కావాలన్నావు కదా, నాకు తెలిసి వాడే నీకు సరి అయిన జోడి. మీ ఇద్దరూ ఆ దేవుడు నిర్ణయించిన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్. యు బోత్ ఆర్ ట్రూ లవర్స్. 6 నెలలుగా నీ మీద ప్రేమతోటి ఆన్సర్ లేని క్వశ్చన్లా తనను తానే వెలిగించుకుంటూ పశ్చాత్తాపంతో క్యాండిల్లా కరిగిపోతున్నాడు. అదిగో చూడు. ఇంకా నీకు అతని మీద ద్వేషం పోకపోతే వెళ్ళి శిక్షించు, ప్రేమగా స్వీకరిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తల దించుకున్నంత మాత్రాన చేసిన తప్పు చెరిగిపోతుందా? నన్ను చీట్ చేసి ప్రేమించానని గిల్టీ ఫీలింగ్ నీకు ఉండకూడదు, అందుకే కొట్టాను. అసలు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నీకు అబద్ధం చెప్పడం కాదు, నన్ను ప్రేమించడం.
నేను నిన్ను ప్రేమించేలా చేయడం. I love you. I love you so much. I love you, Sidhu. I love you, Chitra. I love you a lot. ఇది ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైమా? హక్ చేసుకోవడం నీ మీదట్టు ఫస్ట్ టైం. అనవసరంగా ఒట్టేసేవాడు కూడా నా దృష్టిలో ఫ్లర్టే. ఫ్లర్టా? నేనా? అవన్నీ ఎక్కడ కాదు మై సన్, బయట. ఓకే ఫాదర్, సారీ.